2 టెస్టుల సిరీస్లో భాగంగా నవంబర్ 14న కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరు వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరూ తుది జట్టులో ఉంటే బాగుంటుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా టీమ్ కాంబినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికాతో సొంత గడ్డపై జరిగే 2 టెస్టుల సిరీస్లో టీమిండియా రిషబ్ పంత్తో పాటు ధ్రువ్ జురేల్ను కూడా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సూచించాడు. ప్రస్తుతం ధ్రువ్ జురేల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడని, సౌత్ ఆఫ్రికాతో అనధికార టెస్ట్ సిరీస్ లో సెంచరీతో సత్తా చాటాడని, వెస్టిండీస్ పై కూడా శతకం బాదాడని గుర్తు చేశాడు. ధ్రువ్ జురేల్ ను బ్యాటర్ గా ఆడించాలని అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరు జట్టులో ఉన్నారని, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కుతుంది అన్నాడు. అయితే ధ్రువ్ జురేల్ కు కూడా అవకాశం ఇవ్వాలని, ధ్రువ్ జురేల్ ను ఆడించాలి అంటే సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డిలో ఒక్కరు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది అన్నాడు. సాయి సుదర్శన్ ను ఫస్ట్ డౌన్ లో ఆడించి ఫామ్ లో లేని నితీష్ కుమార్ రెడ్డిపై వేటు వేయాలని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ధ్రువ్ జురేల్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత నెలలో వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లో 125 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ సౌత్ ఆఫ్రికా ఏతో భారత్ ఏ తరపున 2 ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాదాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో వెస్టిండీస్ తో ఆడిన ధ్రువ్ జురేల్ కు అతని రాకతో తుది జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు సూపర్ ఫామ్ తో తుది జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు.